ఈరోజు మీతో ఒక పుస్తకాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పాత నిబంధనలో ఉన్న గ్రంథం యోనా, 4 అధ్యాయాలు ఉన్న చిన్న పుస్తకం. అయితే ఈ పుస్తకం చెప్పాలంటే 4 అధ్యాయాలు ఉండక్కర్లేదు. ఈ పుస్తకం ఒక అధ్యాయం సరిపోదు. కానీ ఇంకో 3 అధ్యాయాలు రాయడం గల కారణం ఎవరంటే దేవుడు కాదు, యోనా. ఒక అధ్యాయంలో అయిపోయింది కథంతా. కానీ యోనా యొక్క అవిధేయత వలన తర్వాత తనకు దేవుని గురించిన సరైన అవగాహన ఉంది, కానీ తనకు దేవుని గురించిన అవగాహన విషయమై దేవుని యొక్క స్వభావాన్ని గురించి తాను ఏకీభవించని పరిస్థితి మనం చూస్తాం యోనాకు. ఆ కారణం చేత 4 అధ్యాయాల గ్రంథం అయింది ఇది. ఇది యోనా నిజముగా జీవించిన ఒక ప్రవక్త. ఇక్కడ యోనా గ్రంథం మాత్రమే కాకుండా 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాము. అతడు ఓ విధంగా చెప్పాలంటే అకంప్లిష్డ్ ప్రాఫిట్, అనగా తను ప్రవచించాడు. ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా నెరవేరిన సందర్భం ఉంది. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం. 2వ రాజులు 14వ అధ్యాయం. ఎవరది ఫోను? ఎంత ముఖ్యమో మోదీ కంటే ప్రముఖులు వేరు. 14వ అధ్యాయం 23 నుంచి మనం చూస్తే 23-25 వరకు. యోధా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యెరోబాము షోమ్రోనులో ఏలన ఆరంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుని యెరోబాము చేస్తున్న పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడికి యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఇక్కడ యెరోబాము లేకపోతే ఉత్తర ఇశ్రాయేలు దేశానికి యెరోబాము రాజుగా ఉన్న కాలంలో యోనా ప్రవచించాడు. యుద్ధములో మీరు జయమును సాధిస్తారు, మీరు పోగొట్టుకున్న భాగాన్ని మళ్ళీ తిరిగి మీరు సంపాదించుకుంటారు అని ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరింది. అయితే నేను మర్చిపోకముందు ఒక మాట మీరు గమనించాలని కోరుతున్నాను. అదేమిటంటే ఈ యెరోబాము లేకపోతే ఉత్తర ఇశ్రాయేలు జనాంగం అనగా దావీదు సొలొమోను కాలంలో ఒకటిగా ఉండిన సామ్రాజ్యం సొలొమోను కుమారుడు రెహోబాము కాలంలో 2 భాగాలు అయింది. ఉత్తరము దక్షిణము భాగాలు మనం చూస్తాం. ఉత్తర భాగం 10 గోత్రాలు, ఎక్కువైన ప్రజలు అటుపక్క ఉన్నారు. తక్కువ జనాంగం యూదా గోత్రము, ఇంకొంతమంది బెన్యామీనీలు మాత్రమే దావీదు యొక్క వంశంతో ఉన్న పరిస్థితి. అదే యూదా గోత్రముగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ 10 గోత్రములు వారు ఇక్కడ చూస్తుంటున్నాడు. ఇక్కడ ఇతడును అనగా యెరోబాము అసలు ఈ యొక్క ఉత్తర రాజ్యం ప్రారంభం అవడమే ఒక తప్పుడు విధానంతో, తప్పుడు పద్ధతుల్లో పూర్తిగా దేవునికి విరుద్ధమైన విధానాలు అవలంబిస్తూ ప్రారంభించారు. అయితే ఇక్కడ చూస్తే అతడు ఇక్కడ యెరోబాము కూడా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుని యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించింది. ఇతడు తన పితరులు తన తాత తండ్రులు చేసిన అదే పాపాన్ని కొనసాగిస్తున్న సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి దేవునికి విరుద్ధముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చని ఆ జనాంగము, ఆ రాజు వారి దగ్గర పనిచేస్తున్న లేకపోతే ఆ దేశమందు
దేవునికి సేవకుడిగా పనిచేస్తున్న యోనా చూసినట్లయితే వారికి కలగబోయే విజయాలు, వారికి కలగబోయే ఆశీర్వాదం గురించి ప్రకటించాడు. కానీ మీరు సరి చేసుకోవాలి, మీరు మారు మనసు పొందాలి, ఇది దేవుని చిత్తము కాదు, మీరు ప్రవర్తించే విధానం ఇది సరైనది కాదు, మీరు విగ్రహారాధన చేస్తారు తప్పు అని ఏమాత్రము కూడా తాను వారిని ఖండించలేదు. కనుక యోనా జీవితంలో చూసినప్పుడు అది ఒక రకమైన తప్పుడు ఒక మచ్చ తన జీవితంలో ఉందన్న సంగతిని మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అది యోనా ప్రకటించే ఈ సమయానికి మనం చూస్తే ఈ కాలమందు ముఖ్యంగా రాజైన యెరొబెయాము కాలమందు మనం చూస్తే చాలా సంపద కలిగిన దేశముగా, సౌఖ్యము కలిగిన దేశముగా, బలమైన దేశముగా అది ఉంది అనే సంగతి మనం చూస్తాము. తర్వాత ఇంకా యోనాతో పాటుగా అదే కాలమందు ఇంకా ప్రవక్తలుగా ఉండిన వారు ఇద్దరు ఉన్నారు. అయితే ఆమోసు అలాగే హోషియా అని చెప్పబడిన వారి కాలములో యోనా కూడా సేవ చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత యోనాను గురించి నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావించాడు. యోనాను గురించిన సూచన తప్ప మరి ఏది మీకు కలగదని చెప్పి దయచేసి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి మనం చూస్తే అప్పుడు శాస్త్రులు పరిసరులు కొందరు బోధకుడా నీ వల్ల ఒక సూచకని చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రభు మాటలు గమనించండి. ఆయన తను అడిగిన ప్రశ్నలు శాస్త్రులతో పరిసరులతో ఆయన తిరిగి జవాబిస్తున్న విధానం గమనించవలసి మనవి చేస్తున్నాను. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండెను అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి తర్వాత 42వ వచనంలో సొలొమోను జ్ఞానాన్ని గురించిన మాటలు మనం చూస్తాం. అది లూకా సువార్త కూడా 11వ అధ్యాయంలో ఇదే విషయాలు మనం చూస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభు స్వయంగా యోనా జరిగిన ఈ సంఘటన తాను ప్రస్తావించాడు. కనుక పాత నిబంధనలో ఉన్న వాక్యాలు అలాగే నూతన నిబంధనలో ప్రభు మాట్లాడిన మాటల వల్ల మనకు తెలిసే అర్థమైన ప్రాముఖ్యమైన సత్యం ఏదనగా యోనా ఒక నిజమైన వ్యక్తి, జీవించాడు, తర్వాత ప్రవచనాలు చెప్పాడు, కనుక దేవునికి సేవకుడిగా పేరుగాంచిన వాడు అనే సంగతి మనం గమనించవచ్చు. తర్వాత ఇదేదో ఉపమానమో లేకపోతే ఒక సాదృశ్య రూపకముగా అర్థం చేసుకునే ఒక సందేశము కాదని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని గురించి, దేవుని ఉద్దేశాన్ని గురించి హోషియా అలాగే ఆమోసు వారిని ఖండిస్తూ వారికి ఉపదేశించి బోధించారు. కానీ యోనా అలాంటి బోధ ఎక్కడ కూడా తాను చేయలేదన్న సంగతి మనం గమనించవచ్చు. అయితే చూస్తే యోనా ఈ గ్రంథమందు యోనాకు దేవుడు బోధపరచాలని ప్రయత్నం చేస్తున్న విషయం అలాగే అతని ద్వారా యోనా ద్వారా మనకు బోధపడాలని దేవుడు ఆశిస్తున్న విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన ఏదనగా ప్రజలందరినీ కూడా దీవించాలని. అది ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు. కానీ అప్పటికి యోనాకున్న ఆలోచన ఏదనగా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మాకు మాత్రమే పరిమితం, మేము వెళ్ళి ఇతరులకు చెప్పడం అనేది మా పని కాదు అన్న భావనతో యోనా ఉన్నట్టుగా మనం చూస్తాం. యోనాను దేవుడు చెప్పిన మాట ఏదనగా దేవుని వాక్యం మనం చూస్తాం. 1వ అధ్యాయంలో
యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నీ పని ఏమిటి? యోనాకు ఇచ్చిన ఒక బాధ్యత, ఒక పని. ఇది ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అని మనం గమనించవలసిన అవసరం ఉంది. నీ వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళు. వెళ్ళి నువ్వు ప్రకటించవలసిన ఎదురుగా దానికి దుర్గతి, దానికి హాని, కీడు సంభవించనై ఉంది, దాన్ని నువ్వు ప్రకటించు అని యోనాకు చెప్పాడు. అయితే యోనా గ్రంథం రాసే సమయానికి ఈ నినివే పట్టణం అని చూసినప్పుడు అష్షూరు సామ్రాజ్యానికి అది ముఖ్య నగరముగా తర్వాత మారింది. కనుక అస్సిరియా ఆ సామ్రాజ్యం ఇంకా వృద్ధి చెందలేదు. ఉన్నది సామ్రాజ్యం ఉన్నది, కానీ శక్తివంతమైన బలమైన సామ్రాజ్యం ఇంకా అది ఏర్పడలేదు. అయితే దానికి ముందు దేవుడు ఇక్కడ యోనాను వెళ్ళి భవిష్యత్తులో మిమ్మలను చెరగా కొనిపోయే దేశానికి, ఆ ప్రజలను, ఆ రాజులకు దానికి దుర్గతి ఉంది, జాగ్రత్త అని హెచ్చరిక నువ్వు చేయమన్నప్పుడు యోనా ఇష్టపడలేదు. ఇక్కడ అష్షూరు, తర్వాత ఇంకా యూదా వారిని చెరగా కొనిపోయేది బబులోను. ఆ రెండు సామ్రాజ్యాలు ఇంకా వృద్ధి చెందడం, ఇంకా డెవలప్ కాలేదు. అది ఆ రోజుల్లో దేవుడు యోనాను ముందుగా అష్షూరుకి వెళ్ళి, లేకపోతే నినివే పట్టణానికి, ఒక విధంగా చెప్పాలి అష్షూరు సామ్రాజ్యానికి ఈ యొక్క సందేశాన్ని తెలియచేయమని. అయితే ఇశ్రాయేలుకున్న ఒక ధైర్యము, బలము, గర్వం ఏదనగా దేవుడు మాకు చెందినవాడు. యూదులకు, ఇశ్రాయేలు జనాంగానికి ఉన్న గొప్పతనం ఏదనగా పౌలు రాస్తాడు రోమపత్రికలో, వాగ్దానములు వారివి, ప్రవక్తలు వారు, రక్షకుడు వారిలో నుంచి వచ్చాడు, అనేక విషయాలు రాస్తూ యూదులకు మేమే శ్రేష్ఠ, మేమే గొప్ప అనే ఒక అహంభావంతో కూడిన పరిస్థితి ఉంది. కానీ దేవుడు యూదులను ఏర్పాటు చేసుకోవడంలో ఆయనకు ఉద్దేశం మనం చూస్తాం. ఆది కాండంలోనే అబ్రహాముని పిలిచినప్పుడు, నీ ద్వారా భూలోకమందున సకల జనాంగాలు నేను ఆశీర్వదిస్తాను. దేవుని చిత్తమేదనగా అబ్రహాం సంతానాన్ని మాత్రమే కాకుండా అబ్రహాము తన యొక్క సంతానం ద్వారా ఈ లోక జనాంగాలందరినీ కూడా ఆయన ఆశీర్వదించాలి. వీరి నుండి ఆశీర్వాదం ప్రవహించాలని, వీరిని ఒక మాదిరిగా, ఒక మోడల్గా ఆయన చూపించి వారి ద్వారా సర్వలోకాన్ని దేవుడు ఆశీర్వదించాలి. అష్షూరు వారిని, అలాగే బబులోను వారిని, ఇంకా ఫిలిస్తీన్లు ఎవరెవరున్నా చుట్టుపక్కల ఉన్న దేశాల రాజ్యాలు వారందరినీ కూడా అబ్రహాము యొక్క సంతానము ద్వారా ఆయన ఆశీర్వదించాలి అనే సంకల్పం కలిగిన వాడు. కానీ వీరు చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం, ముఖ్యంగా ఇక్కడ యోనా మనం చూసినప్పుడు తాను ఇశ్రాయేలీయులు కాని వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుని యొక్క మాట ఇది, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అని చెప్పడానికి తను ఇష్టపడలేదు. ఇందా చెప్పుకున్నాం, యోనా ఖండించడం కానీ, సరిదీయడం కానీ, తప్పుదిద్దడం కానీ తనకి ఇష్టం లేదు. ఈ రోజులో కొంతమంది పాస్టర్లు అలా తయారయ్యారు, దేవుని సేవకులు అలా తయారయ్యారు. ఎక్కడ వ్యతిరేకమైన మాట కానీ, లేకపోతే కోపం, వీళ్ళకి కోపం రాదు, వచ్చిన జనానికి కూడా కోపం రాకుండా, ఎవరిని అఫెండ్ చేయకుండా అలా పైన నిమురుకుంటూ పోతున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ యోనా అలాంటి వారికి గొప్ప మోడల్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి, ఇదిగో నీకు దుర్గతి కలుగుతుంది అని చెప్పడానికి యోనాకి ఇష్టం లేదు. ఒకవేళ వారికి ఆశీర్వాదం అది కూడా వెళ్ళనుకోండి, ఎందుకంటే అష్షూరు వారికి వారి శత్రువులు, వారికి ఇంకా చెప్పాలన్న బార్డర్స్లో యోనా నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఇబ్బంది, ప్రమాదం కలిగితే ముందుగా తన ప్రాంతానికి, తన ప్రజలకు కలుగుతుంది అని వారి మీద ఒక ద్వేషభావం కలిగి ఉన్నవాడు. కనుక వారికి వెళ్ళి చెప్పమన్నప్పుడు తనకి ఎంత మాత్రం కూడా తనకి ఇష్టం లేదు. కనుక ఇక్కడ దేవుడు యోనా ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి, అలాగే మనందరికీ తెలియజేస్తున్న సత్యం, క్రైస్తవులు మనందరం కూడా ఎరగవలసిన సత్యం ఎదురుగా, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వముపై ఏలుబడి కలిగిన వాడు. దేవుని యొక్క ప్రేమ మనం గ్రహించాలని కోరుతున్నాడు. అలాగే ఆయన కనికరం ప్రజలందరి మీద, లోకం అందరి మీద. అలాగే దేవుడు ఇంకా చూసినట్లయితే రెండవ అవకాశం, మరి ఒక అవకాశాన్ని ఇచ్చేవాడు. తర్వాత దేవుడు ప్రార్థనలు ఆలించేవాడు.
ఈ 4 సత్యాలు అందరూ తెలుసుకోవాలని. ఇలా చెప్పుకున్న యోనా ఇశ్రాయేలు జనాంగము ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదించాలని. అలా ఈ నూతన నిబంధన కాలంలో ప్రస్తుతమందు సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానం, ఇంకా సంఘము ద్వారా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ఎక్లీషియాగా చిన్న గుంపుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం ఆ చిన్న గుంపుగా ఉండిపోవడం ఎంత మాత్రం కూడా దేవుని చిత్తము కాదు. చిన్న మందగా ఉండిపోవడం, చిన్న గుంపుగా ఉండిపోవడం, తక్కువ మందిగా ఉండిపోవడం, అల్పసంఖ్యాకులుగా ఉండిపోవడం దేవుని చిత్తం ఎంత మాత్రము కూడా కాదు. చిత్తం అయిన ఉన్నట్లయితే ఆయన తప్పనిసరిగా చెప్పే మాట, మీ మోటి మీరు జాగ్రత్త విశ్వాసాన్ని కాపాడుకోండి, ధైర్యంగా ఉండండి, నమ్మకం ఉండండి, త్వరగా వస్తాం, మిమ్మల్ని తీసుకుని పోతానని చెప్పేవాడు. అలా చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడు? పరలోక మందును, భూలోక మందును, పాతాళ మందును నాకు సంపూర్ణ అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి ఎవరికి? సర్వలోకానికి. మరి ఈ దేశం ఆ దేశం, ఈ ఊరు ఆ ఊరు, ఈ జాతి ఆ జాతి అని వ్యత్యాసం లేకుండా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మిన వారికి ఏం చేయాలి? మీరు బాప్తిస్వం ఇస్తూ నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించిన అవన్నీ కూడా వారికి చేయవలని, వారు ఆచరించవలని, వారికి బోధించమని, శిష్యత్వంలోనికి లోకానంతా తీసుకొని రావాలని. కానీ సంఘముగా మనకి పని, మన సంఘాన్ని మనం కాపాడుకుంటూ ఉండిపోవడం కాకుండా, అది ఈ రోజులో ఉన్న బాధాకరమైన పరిస్థితిని మన సంఘాలు మనం కాపాడుకోవడమే పెద్ద పని అయిపోతుంది పాస్టర్లకి, సంఘానికి. మన వారు జారిపోకుండా, పడిపోకుండా, లేకపోతే పక్కనున్న 23 క్రితం మనం చూసుకున్నాం, పక్కనున్న మడి బాగుందని ఫెన్సింగ్లోంచి దూరిపోయి అవతల వెళ్ళిపోయి అలాంటి గొర్రెలు, ఆ పొట్టేలు మనం కాపాడుకునే ఆ పరిస్థితిలో ఉండే విషయంలో జరుగుతున్నది ఏదనగా సర్వలోకానికి చుట్టూ ఉన్న ప్రదేశాలకు సువార్త అందని వారికి అందించే సమయము, ఆలోచన మనకు లేకుండా పోయింది. మన మట్టుకు మనమే మన విశ్వాసం మనం కాపాడుకుంటూ అలాగూ బొటాబొటిగా దేవునికి నిత్యరాజ్యాన్ని చేరుకోవాలి అనే ఆశతో, ఆలోచనతో మనం ఉంటూ ఉన్నాం. కనుక దేవునికి సంగమా, ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం ఏదనగా సర్వలోకానికి, సర్వ సృష్టికి క్రీస్తుని గురించిన సందేశం అని చెప్పాలి. ఇది ప్రాథమికంగా ప్రతి క్రైస్తవునికి, పాస్టర్లకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవునికి దేవుడు అప్పగించిన బాధ్యత అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత మనం గమనిస్తే, ఇది మన తెలుగు తర్జుమాలో కానీ ఇంగ్లీష్ తర్జుమాలో కానీ అది రాలేదు. కానీ ఒరిజినల్ తర్జుమాలో చూస్తే ఈ పుస్తకం ప్రారంభం ఇంగ్లీష్లో చూస్తే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు జోనా అనే మాట మనం చూస్తాం. ఇంగ్లీష్ తెలుగులో చూస్తే యెహోవా వాక్కు అమిత్తేకమైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. కానీ ఒరిజినల్ తర్జుమాలో చూస్తే ఆ ప్రారంభం యాండ్తో మొదలవుతుంది, లేకపోతే కాగా, లేకపోతే మరియు. యాండ్ అనే పదం కొన్ని వారాల క్రితం ఎవరితో అబ్రహాం గురించి మాట్లాడి చెప్పాను. యాండ్ మాటికి వస్తున్న యాండ్ అది గమనిస్తే బైబిల్లో చాలా చోట్ల యాండ్ అనేది మాటికి మరియు, కాగా, మరియు అనే మాట మనం చూస్తాం. కొంతమందికి ఊత పదం మరి అని. అలాగే ఒకరు దేవుని కదా ఊత పదం ఏమో యాండ్ అన్నమాట మాటికి మరి అని కనబడుతుంది. కానీ ఇక్కడ యోనా గ్రంథం మాత్రమే కాకుండా ఇంకా 14 పాత నిబంధన పుస్తకాల్లో ఆ యాండ్ అనే పదముతో పుస్తకం మొదలవుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏదనగా యాండ్తో అనగా మరీతో మొదలు పెట్టామంటే దానికి ముందు ఏదో ఉంది. దానికి కలుపుతూ ఈ సందర్భం రాయబడిన మాట మనం గమనిస్తాము. కానీ ఈ విషయం ఏదనగా దేవుని యొక్క ఈ పుస్తకాలు ఏ పుస్తకానికి ఆ పుస్తకం వేరు కాదు. ఇంకా పుస్తకాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిపి ఉన్నవి. ఇవన్నీ కలిసి ఇదంతా ఒకే కథ. అది ముఖ్యంగా దేవుని యొక్క కథ. ఆ దేవుని యొక్క కథలో ప్రేమ, తర్వాత ఆయన యొక్క దీర్ఘశాంతం, ఆయన యొక్క దయాళుత్వాన్ని వెల్లడి చేసే ఆ చరిత్రలో ఇవన్నీ కూడా భాగమై ఉన్నాయి. ఇదంతా ఒకే చరిత్ర. కనుక మరి అని చెప్పి మాటికి పుస్తకాలు, ఈ 66 పుస్తకాలు, దాదాపు 14 పుస్తకాలు పాత నిబంధన పుస్తకాలు యాండ్ అనితో మొదలవుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇది చూసినప్పుడు ఈ కథలో మనం చూస్తే యోనా కనబడతాడు, తర్వాత చేప, తర్వాత గొప్ప మహానగరం అని, తర్వాత అవిధేయుడైన ప్రవక్త యోనా. అయితే ఇవన్నీ మనం చూస్తే చేప 4 సార్లు ప్రస్తావించబడింది, తర్వాత మహాపట్టణం అని చెప్పి 9 సార్లు ప్రస్తావించబడింది, అవిధేయుడైన ప్రవక్త అని చెప్పి యోనాను గురించి 18 సార్లు ప్రస్తావించబడింది. కానీ దేవుని యొక్క పేరు మనం చూస్తే 38 సార్లు. ఈ 4 అధ్యాయాల్లో 38 సార్లు దేవుని యొక్క పేరు చూస్తాం.
దేవుడే లేకపోతే, దేవుని యొక్క మాట లేకపోతే ఈ పుస్తకానికి ఎంత మాత్రం కూడా విలువ ఉండేది కాదని మనవి చేస్తూ ఉన్నాను. ఈ పుస్తకం అంతా మనం గమనిస్తే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తానికి యోనా ఎలా స్పందించాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రేమను ఈ లోకంతో మనం ఎలా పంచుకుంటున్నాం అనేది ఇక్కడ తెలియజేస్తున్న పుస్తకం ఇది, యోనా గ్రంథం. ఈ మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే 3 అనుభవాలు మనకు కనబడుతున్నాయి. అందులో మొదటిది రిబెలియన్, తిరుగుబాటు. మొదటి 3:17 వచనాలు మనం చూస్తాం, తిరుగుబాటు. రెండవది రిపెంటెన్స్, మారు మనసు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు చెందాడు. 2 అధ్యాయం మొదటి 9 వచనాలు. తర్వాత మూడవది రిడెంప్షన్, 10వ వచనం, 2 అధ్యాయం 10వ వచనం, దేవుడిచ్చిన విడుదల, విమోచన మనం చూస్తాం. కానీ మొదటిగా రిబెలియన్, ఆ రిబెలియన్ వల్ల కలిగిన పర్యవసానం, తిరుగుబాటుతో కలిగిన పర్యవసానంతో అతడు మార్పు చెందిన వాడై తరువాత విడుదల పొందిన పరిస్థితి మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ మొదటి 17 వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగంలో మొదలు చెప్పుకున్నాం, అది శాంతి నెమ్మది కలిగిన కాలం. కనుక ప్రవక్త ఎంత చెప్పుకొని వచ్చి 2వ రాజులంతా చూసాము, అతను చెప్పిన ప్రవచనం నెరవేరింది కాబట్టి అతను పాపులర్ ప్రవక్తగా, లేకపోతే అందరూ చేత మెప్పు పొందిన ప్రవక్తగా యోనా ఉన్నాడు. అలాంటి యోనాకు దేవుడు ఒక దినమందు ఈలాగు సెలవిచ్చాడు, నీవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నీవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. ఇక్కడ చూడండి, యోనా చేస్తున్న పని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. అవిధేయుడై తన ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యోనా యొక్క యాటిట్యూడ్, దృక్పథం సరిగ్గా లేదు. దేవుని మాటకు లోబడ్డానికి తను ఎంత మాత్రము కూడా ఇష్టపడలేదు. యోనా యొక్క తప్పుడు మాదిరి మనకు కనబడుతుంది. కానీ యోహాను సువార్తలో 4వ అధ్యాయం 34 వచ్చి చూస్తే యేసు ప్రభు యొక్క మాదిరి మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తే యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదమ ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన సందర్భంగా శిష్యులు భోజనం తీసుకుని వచ్చారు, భోజనం చేయమని నాకు అక్కర్లేదని ప్రభు చెప్పిన మాటలతో వారు ఆశ్చర్యపోతున్నప్పుడు ప్రభు వారికి వివరిస్తూ ఉన్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. ఈ భోజనం కాదు ముఖ్యం, నాకు ముఖ్యమైనది దేవుని పనిని నెరవేర్చడం. మనం గమనిస్తే మనలో చాలామందికి ఏది ముఖ్యం, పనా భోజనం అంటే భోజనమే ముఖ్యం. మరి తినొద్దా, భోజనం చేయొద్దా? భోజనమే ప్రాధాన్యం. భోజనం తర్వాతే ఇంకేదైనా, భోజనం తర్వాత ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, పని మాత్రం ఉండదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం నాకు భోజనం, నాకు ఆహారం, నాకు అక్కర్లేదు, నాకు భోజనం, నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్పే పరిస్థితి. అనగా దేవునికి లోబడడం వల్ల మనకు కలిగేది ఏదైనా ఆత్మీయ నరిష్మెంట్, పోషణ మనకు కలుగుతుంది. ఇంకా యోహాను సువార్త మనం చూస్తాం 7వ అధ్యాయంలో దేవుని చిత్తానికి లోబడితే మనకు వెలుగు కలుగుతుంది, ఎన్లైట్మెంట్ కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. తర్వాత ఇంకా దేవుని చిత్తానికి మనం లోబడితే ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన బలము మనకు కలుగుతుందని చెప్పి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటాడు అక్కడ, మే హీ ఎక్విప్ యూ విత్ ఆల్ యూ నీడ్ ఫర్ డూయింగ్ హిజ్ విల్. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసినది అంతయు, ఆ శక్తి అంతయు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కానీ ఇక్కడ యోనా చూసినప్పుడు దేవుని చిత్తము తను తెలియచేయబడింది. స్పష్టంగా చెప్పాడు దేవుడు ఏం చేయాలో.
కానీ తను ఏమంటున్నాడు ఇక్కడ, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. యోనా దేవుని యొక్క వాక్యాన్ని గురించిన తప్పుడు అభిప్రాయంతో, తప్పుడు దృక్పథంతో తను ఉన్నాడు. చాలామంది దేవుని వాక్యాన్ని, దేవుని మాటను విన్న తర్వాత మనలో కలిగే స్పందన ఏదైనా చెప్పారు, బోధకులు కాబట్టి చెప్తారు. చెప్పిన తర్వాత వినడము వినకపోవడం మన ఇష్టం కాదండి. అదే తప్పుడు ఆలోచన. వినడం వినకపోవడం నా ఇష్టం అనుకోవడం మీకు హక్కు లేదు. మనుషులు ఎవరికి హక్కు లేదు. దేవుని యొక్క మాట వెల్లడైనప్పుడు మనం చేయవలసిన పని వినడం, విని దాని ప్రకారంగా జీవించడమే తప్ప నువ్వు చెప్పావు, నీ పని అయిపోయింది, వింటావా వినకపోతావా అని మా ఇష్టం అనడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఎందుకంటే ప్రభు అంటాడు చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అన్నాడు పిలుచుట ఎందుకు? ఎవరు అడుగుతాడు ప్రశ్న? ప్రభు అడుగుతున్నాడు. నేను చెప్పినట్టు మీరు చెయ్యరు, నా మాట వినరు, కానీ ప్రభువా 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 అది వదలరు. ఈనాటి క్రైస్తవులు మన అందరూ అంతే, ప్రభువా ప్రభువా అంటాం, కానీ ఆ మాట అర్థాన్ని మనం తెలుసుకోకుండా ఆయన ప్రభు, ఆయన మాటకు మనం లోబడాలి అనేది మనకి ఎంత మాత్రం కూడా అవగాహన లేని పరిస్థితి. ప్రభువా ప్రభు అన్నంత మాత్రం చేత నీకు ప్రయోజనము లేదు. తర్వాత ఇంకా యోనాకు చూసినట్లయితే దేవుని గురించి, దేవుని ప్రవక్తే, దేవుని సేవకుడే, కానీ దేవుని గురించి సంపూర్ణ అవగాహన తనకు లేదు. ఎందుకంటే అక్కడ వాక్యం రాయబడిన మాట ఏదనగా, యోనా దేవుని ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. తను అనుకున్నాడు, ఈ ఊరి నుంచి పారిపోతే దేవుని దూరంగా నేను వెళ్ళిపోతాను, ఈ ఊరు తప్పిపోతే పర్వాలేదు అనుకున్నాడు. కానీ 139వ కీర్తనలో దావీదు రచించిన కీర్తనలో మనం చూస్తాం, ఎక్కడికి పారిపోగలం? 7 నుండి 12 వచనాలు చూస్తే దావీదు అంటాడు, సముద్ర దిగంతం వెళ్ళినా, నువ్వు అక్కడున్నా, ఆకాశపైకి ఎక్కిపోయినా, నువ్వు ఎక్కడున్నా నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలం? చీకటి కూడా నీకు చీకటి కాదు, నీకు అంతే నీ దృష్టిలో ఉంది. కానీ యోనా చూసినట్లయితే తను అనుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో నిలువక ఓడవారితో తర్షీషునకు కూడి పోటు ఓడ ఎక్కాడు. దూరం వెళ్ళిపోదాం. దూరం వెళ్ళిపోతే, ఆ విధంగా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుండి ఎలాగైతే దూరం వెళ్ళిపోవడం ప్రయత్నం చేశాడు, వెళ్ళిపోయాడు. అలాగే యోనా కూడా ఇదే పనిని తను చేస్తూ ఉన్నాడు. యోనా మాత్రమే కాకుండా దేవుని వాక్యంలో మనం మోషేని చూస్తాం, ఏలియాను చూస్తాం, యెరెమీయాను చూస్తాం. వారికి కూడా చాలాసార్లు ఇది వద్దు, నాకు అక్కర్లేదు, నేను వదిలేస్తాను, నేను ఇది చేయలేను, దేవుని మాటను, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేను అనే పరిస్థితులు వారు సంభవించాయి. వారి చేతులెత్తి వదిలేద్దాం అనుకున్నారు. ప్రియులారా, మనవి చేస్తున్నాను, చేతులెత్తి వదిలేయడం చాలా సులువు, ఎంతో టైం అక్కర్లేదు, దానికి వదిలేయడానికి ఏ కష్టం లేదు. కానీ నిలబడి పోరాడడం, హ్యాంగింగ్ ఆన్, ఈ సంవత్సరానికి ఎక్కువ వినబడుతున్న మాట ఇది. ఏమిటది? అలా పట్టుకొని వేలాడడం, వదలకుండా పట్టు విడవక నిలబడ్డం అనేది కష్టంతో కూడుకున్న పని. మోషే వదిలేస్తానన్నాడు, ఏలియా వదిలేస్తానన్నాడు, యెరెమీయా వదిలేస్తానన్నాడు. అలాగే యోనా కూడా దేవుని సన్నిధికి పారిపోతాను, నాకు ఇది వద్దు అని అనుకున్నాడు. కానీ దేవుడు వారిని వదలలేదు, మనల్ని కూడా వదలడు ఆయన. దేవుడు వదిలేయడం కావాలా? ప్రభు మమ్మల్ని వదిలేయి, మేము మా ఇష్టానుసారం మేము జీవిస్తాం, మాకు నచ్చినట్టుగా మేము ప్రవర్తిస్తాం, మాతో మాట్లాడుకు అని ఎంతమంది చెప్తారు ఇవాళ? వింటున్నారా మాట? హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పేద్దరు. అలాగే తయారైపోయారు అప్పుడే. ఓహో అని మాటలు వినండారా? హలో అంటే పొలో, హలో అంటే పొలో, హలో పొలో, హలో పొలో కదా వెళ్ళిపోతుంది తప్ప అర్థం చేసుకోండి అవసరం. నేను చెప్పుకున్న ఆమోస్ ఉన్నాడు, హోషేయ ఉన్నాడు.
కానీ యోనాకు ఆ పని అప్పగించాడు. నినివే వెళ్ళమని, తనకి ఇష్టం లేని ప్రదేశం, తన శత్రువులుగా ఉన్నవారిని వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీకు దుర్గతి కలుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేయాలని దేవుడు చెబుతాను. అయితే పారిపోతా అనుకుంటున్నాడు. అక్కడ దేవుడు చూడలేడు, నన్ను ఆడ కనబడను. తర్షీషు వెళ్ళిపోతే, తర్షీషు ఎంత దూరం అని ఆలోచన చేస్తే అది దాదాపు 1600 కిలోమీటర్లు దూరం వెళ్ళిపోతున్నాడు. మరి అంత దూరం కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోతే ఆయన కనబడను, ఆయన చూడకుండా ఉంటారనుకుంటున్నారు. కానీ ఆయన చూడలేని ప్రదేశం అంటూ ఏది కూడా లేదు. యోనాకు నినివే అంత అవసరమో, నినివేకు యోనా అంత అవసరం. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పెట్టిన స్థానం, పంపించిన ప్రదేశానికి, అప్పగించిన పని, అప్పగించిన ప్రదేశం చాలా ముఖ్యమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. వేరే ఎవరినైనా ఎంచుకోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, మనల్ని పంపించాడు. ఇప్పుడు పాలకొండలో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఈ వీధుల్లో మనం ఉన్నాం. మన బాధ్యత ఇక్కడ. ఒకవేళ ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళండి, గుడ్, బయలుదేరండి, వెళ్ళండి, వద్దంటలేదు నేను. కానీ ఆ మాట, ఆ సందేశం అని రాకముందు మనం ఉన్న ప్రదేశమందు ప్రభు కొరకైన సాక్షులుగా మనం జీవించాలి. మనం పాలకొండకు అవసరం, పాలకొండకు మనము అవసరం. వి నీడ్ ఈచ్ అదర్. కానీ యోనా నినివేకు వెళ్ళాలి, నినివే దేవుని వాక్యాన్ని బోధించాలి. యోనా చూస్తున్నాడు, బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు? అయితే యోనా బయలుదేరినప్పుడు ఎక్కడికి వచ్చాడు? యొప్పేకి వచ్చాడు. ఒకసారి మ్యాప్ చూపించాను, చూడండి. ఇక్కడ మ్యాప్ కనబడుతుంది మీకు. అక్కడ కింద చూస్తే ఎర్ర సముద్రం, పైనేమో నల్ల సముద్రం, యువతల పక్కేమో అట్లాంటిక్ ఓషన్ మనం చూస్తున్నాం. మధ్యలో గ్రేట్ సీ అని చెప్పబడింది. ఇది యోనా ఎక్కడున్నాడు చూడండి, గాత్ హెపెర్ అని. కింద నుంచి చూస్తే యొప్పా కనబడుతుంది, జొప్పా కనబడుతుంది. దానిపైన రెండో పేరు గాత్ హెపెర్, అది యోనా నివసిస్తున్న ఊరు. అక్కడ ఉంటుండగా దేవుడు చెప్పాడు ఎక్కడ వెళ్ళమన్నాడు చూడండి ఒకసారి. నినివే వెళ్ళమని. నినివే ఎక్కడ ఉంది? ఎడం పక్క లేదు. ఈ మ్యాప్ యొక్క ఎడం, నాకు ఎడం పక్క, మీకు కుడి పక్క. మీ నాన్నగారు ఒకసారి లేపండి. మీకు వాళ్ళకి మీకు ఎడం పక్కనా? అయితే కుడి పక్క చూడండి, పైకి చూస్తే అస్సీరియా అని కనబడుతుంది. అస్సీరియా పైకి, ఇంకా పైకి వెళ్ళి, ఇంకా పైకి వెళ్ళి. గాత్ హెపెర్ ఆరో చూపించి అక్కడి నుంచి అస్సీరియాలో ఆ పైన ఉంది నినివే అనే ప్రదేశం. అది యోనా ఏం చేస్తాడు? యొప్పాకు వెళ్ళాడు. సరే, అది అలా ఉంచాడు మ్యాప్ అక్కడ. ఈ యొప్పేను చూస్తే అక్కడ మనం చూస్తే మొట్టమొదటిసారిగా అన్యులకు సువార్త ప్రకటించడం కొరకు దేవుడు పేతురుని ఆ ప్రదేశం అందు ఉంటుండగా పిలుచుకున్నాడు. అక్కడ నుండి సువార్త కొర్నేలి వారి ఇంటికి, ఆ తర్వాత అన్య జనాంగానికి అంతరికి కూడా వెళ్ళిన సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. యొప్పే, అది ఒప్పే. ఇక్కడ చూసినప్పుడు ఓడరేవు ప్రదేశం ఇది. అది ఇంకో విషయం ఏదనగా, ఇశ్రాయేలు జనాంగం వీరెవ్వరూ కూడా ఓడలు పడవలు నడిపే వృత్తి కలిగిన వారు కారు. దావీదు కాలంలో, సొలొమోను కాలంలో మనం చూస్తే ఓడలు సొలొమోనుకున్నా, దావీదుకున్నా, దాన్ని నిర్వహించడానికి, నావికులుగా ఉండడానికి ఇతర దేశాల నుండి వారు తెచ్చుకొని వారి ద్వారా పనులు చేయించుకునేవారు. చెట్లు నరకడం, తర్వాత తీసుకొని రావడం, ఇవన్నీ కూడా వేరే దేశస్థులు, ఇశ్రాయేలు కాదు. కానీ ఈ ఓడలు నడిపే ఈ బిజినెస్లో ఉన్నది, ఈ పనిలో ఉన్నది ఇశ్రాయేలు జనాంగము కాదు. కనుక యొప్పే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వారితో కలిసి అక్కడ మాట్లాడి తర్షీషులకు ప్రయాణం వెళ్తాడు. ఎందుకంటే యొప్పే నుంచి బయలుదేరిన పడవ ఆ గ్రేట్ సీ కూడా వెళ్ళి తర్షీష్ అని ఇంచుమించు అట్లాంటిక్ ఓషన్ దగ్గరలోనికి, చెప్పాలంటే స్పెయిన్ దేశానికి సమీపానికి వచ్చే ప్రదేశం తర్షీష్ అనే ఆ ప్రదేశం. ఇది 1600 మైళ్ళ ప్రయాణం. ఇది చూస్తే సొలొమోను కాలంలో యొప్పే నుండి ఓడలు బయలుదేరి మరలా 3 సంవత్సరాలు తిరిగి వచ్చేవి. తిరిగి వచ్చి సొలొమోనుకి విస్తారమైన సంపద తీసుకుని వచ్చే పరిస్థితి పాత నిబంధనలో సొలొమోను యొక్క చరిత్రలో మనం చూడగలమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ
యోనా బయలుదేరి యొప్పే వచ్చాడు. అది కరెక్ట్, అంతవరకు కరెక్టే. గాతురుని కిందకు వచ్చాడు, యొప్పేకి వచ్చాడు. అక్కడికి వచ్చి వాడు ఎక్కాడు. మనం చూస్తున్నాము వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ఓడ గురించి ఆలోచన చేస్తే ఇది మామూలుగా ప్యాసింజర్ షిప్ కాదు, అది మీరు గమనించాలి. ఎందుకనంటే అది ఓడ బయలుదేరిన తర్వాత తుఫాన్ లోనైనప్పుడు వారు అక్కడ నావికులే ఉన్నారు, నావికులు వారు కెప్టెన్ ఉన్నాడు తప్పించి మిగతా వ్యాపారస్తులు ఎవరు కూడా అక్కడ లేరు. నోవహు ఒక్కడే. తాను కూడా చెప్పాలంటే ఆ ఓడలో ఉన్న అత్యంత శ్రేష్టమైన ప్రదేశంలో ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ హాయిగా ఏ ఒడుదుడుకులు లేకుండా తుఫాను యొక్క అలజడి తనకు తెలియనంతగా సౌఖ్యంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి హాయిగా తాను నిద్రపోతూ ఉన్నాడు. చుట్టూ అల్లకల్లోలం జరుగుతుంది, కానీ యోనాకు మాత్రం ఏ అల్లకల్లోలం కూడా తనకు లేదు. హాయిగా తను నిద్రపోతున్న సంగతి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక యొప్పేకి వచ్చినప్పుడు మనం గమనించవలసిన విషయం ఏదనగా ఈ ఓడ ఉంది. ఈ ఓడ ఎక్కడ బయలుదేరుతుంది, ఎక్కడికి వెళ్తుందని అంటే తర్షీషు వెళ్తున్నాం. సరే పద అని చెప్పాడు. ఆ ఓడను తను బుక్ చేసుకున్నాడు. మన ఈ రోజుల్లో ఆటో బుక్ చేసుకున్నట్టుగా ఏ ఊరు వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను, అదిగా ఇటు వెళ్తున్నాను, ఈ ఊరు వెళ్తున్నాను, లేదా తెట్టంగి వెళ్తున్నాను, లేకపోతే వీరగట్టం వెళ్తున్నాను అంటే నేను వీరగట్ట వస్తాను పద అని ఎక్కేశాడు. ఆ బండికి తను ఒక్కడే నావికుడు, ఒక్కడే ప్యాసింజర్. దానికి కావలసిన వెలంతా కూడా తను ఒక్కడే చెల్లించాడు. అందుకని చూస్తే మిగతా వ్యాపారస్తులు కానీ లగేజ్ పడేయడం కూడా చూసినట్టు వారికి సంబంధించి ఆ ఓడకు సంబంధించిన విషయాలే పడేసారు తప్పించి వేరే ఇతరులది ఆస్తి పోయినట్టుగా మనకు కనబడదు. అయితే వారందరూ కూడా భయకంపితులై ఎవరి మట్టికి వారి దేవుళ్ళు కనుక వారందరూ ఒకే జాతికి ఒకే ప్రదేశం చెందిన వారు కాక అనేకమైన ఇతర దేవుళ్ళు దేవతలు వారు సేవిస్తున్న వారు ఉన్నారు. ఆ వివరాలన్నీ చెప్పినట్టు చాలా సమయం పడుతుంది కనుక అవి వదిలేశాను. అయితే వారందరూ వారి దేవుళ్లకు ఇంకా చెప్పాలంటే సముద్ర దేవుడు, సముద్ర దేవత, తర్వాత ఇంకా వాటి మీద ఆజమాయిషి కలిగిన దేవుళ్ళు దేవతలు మనకు తెలుసును. చేపలు పెట్టేవారు వైజాగ్లో కానీ ఎక్కడైనా చేపలు పెట్టి ఉన్నారు. వారు సేవించే దేవుళ్ళు ఆ దేవతలు వేరు. వాటిని శాంతింపజేసి వాటికి పూజలు చేసి ఆ కార్యాలన్నీ చేస్తారు, మనకు అందరికీ తెలుసును. అదే విధముగా యోనా ప్రయాణం చేస్తున్న ఈ ఓడలో కూడా వారందరూ ఉన్నారు. వారందరూ వారి దేవుళ్లకు మొక్కుతూ ఉన్నారు. అయితే వీరందరూ ఇలా చేస్తూ ఉంటుండగా ఆ ఓడ క్యాప్టెన్కి మేము అందరం చేస్తున్నాం, మన అసలైన ప్యాసింజర్ మనం బుక్ చేసుకున్న ఈ ప్రవక్త ఏమైపోయాడని చూస్తే వాడు అడుగు బాగా తన బంకులో తను నిద్రపోతున్నాడు హాయిగా. తన అకామిడేషన్ తన సీట్లో ఆ బిజినెస్ క్లాసులో హాయిగా నిద్రపోతున్నాడు. వెళ్ళి అంటున్నాడు తన యజమాని లేకపోతే తనకు ఈరోజు ఈ కూలి ఇచ్చిన వాడు లేకపోతే ఈ యొక్క వాడను బుక్ చేసిన వాడు అని భయం లేకుండా ఏమంటాడు, ఓయి నిద్రపోతా, ఆపద ప్రమాదం కలిగి మా ప్రాణాలు పోతున్నాయి, అందరూ చచ్చిపోతున్న పరిస్థితులు ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నీకు నిద్రలా పెట్టింది ఇక్కడ. కానీ అతను అంటే పేరు పెట్టి పెట్టడం లేదు ఇక్కడ, ఓయి నిద్రపోతా. ఈరోజు మనల్ని చాలామంది ఆ పేరుతోనే పిలవాలేమో. పోతు, ఏం పోతు ఇది, దొన్నపోతు కాదు, నిద్రపోతు. ఓయి నిద్రపోతుంది ఎందుకు అంటున్నాడు, చుట్టూ ఉన్న పరిస్థితి హీ వాజ్ ఆబ్లివియస్. అంటే చుట్టూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు మిగతా వారందరూ వారు చేయవలసిన పని, చేయగలిగిన పని వారు చేస్తూ ఉన్నారు. కానీ వీడు మాత్రం తన సుఖమే, తన ఆనందమే, తన సౌఖ్యమే చూసుకుంటాడు తప్పించి నేనేం చేయగలను. ఇంకా చెప్పాలంటే ఇది అంతటి కారణం ఎవడు, వీడే. ఆ సంగతి ఎవరికి తెలుసు, అతనికి తెలుసు, యోనాకు తెలుసు. యోనాకు తెలియకుండా ఏవి కూడా జరగట్లేదు. కానీ తెలుసుండి కూడా దేవుని దూరంగా వెళ్ళిపోతానని తెలిసి, దేవునికి అవిధేయంగా ఉన్నానని తెలిసి నిద్ర అలా పెట్టింది నాకు అర్థం కాదు. పాపం యొక్క నిద్ర అలాగ ఉంటుంది. మనం వి బికమ్ అసలు కంప్లీట్గా ఆబ్లివియస్. అంటే అసలు చుట్టూ ఉన్న పరిస్థితి మనకి ఏం అర్థం కాదు, మనకి ఏం ఉండదు. ముఖ్యంగా మన సౌఖ్యం, మన నిద్ర, మన సుఖం, మన విషయమే ఆలోచిస్తే ఏది మనం పట్టించుకోకపోతే దాని అర్థం ఏదనగా యోనా వంటి స్థితికి మనం వెళ్ళామని మనవి చేస్తూ ఉన్నాను. యోనా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు అంటాడు, నిద్రపోతా. మంచి పేరు యోనా పేరుకి అర్థం తెలుసా? యోనా పేరుకి అర్థం ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ పేరుకి అర్థాలు తెలుసుకోండి, రాసుకోండి, ఎవరిని అడిగి తెలుసుకోండి. మీ పెద్దలు మీకు ఎందుకు ఆ పేరు పెట్టారో అడగండి ఒకసారి. ఎందుకు పెట్టారు నాకు ఈ పేరు అని అడగండి.
వాళ్ళు చెప్పే జవాబు వినండి. ఆ జవాబే మీ జీవితానికి ప్రవచనం. మీ పేరు యొక్క అర్థమే మీ జీవితం యొక్క ప్రవచనం. యోనా అంటే పౌరం అంటారు, కానీ యాక్చువల్గా పౌరం కాదు, డవ్. డవ్ అంటే అది పౌరము కంటే మించినది, పౌరం లాగే ఉంటుంది కానీ పౌరం కాదని మనవి చేస్తున్నాను. యోనా పేరు డవ్ అంటే దానికి దేనికి సూచనగా ఉంది? శాంతికి, నెమ్మదికి, సమాధానానికి సూచన ఆ పేరు. కానీ ఇక్కడ ఏమిటి? సముద్రంలో అలజడికి కారణం ఈ పేరు, ఈ యోనా. తన పేరుకు తగినట్టుగా కాకుండా, శాంతి, నెమ్మది, సమాధానం ఇచ్చే పేరుగా కాకుండా అలజడి, అల్లకల్లోలం సృష్టించే పరిస్థితి. ఇక్కడ అంటారుగా, యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనా. అమిత్తై తన నాన్న పేరేమిటి? మీ నాన్న పేరేమిటి? నాన్న పేరేమిటి? అమిత్తై అంటే దాని అర్థం చెప్తారా? చెప్పండి అమ్మా. ఫేత్ఫుల్. మీరు చెప్పాలి, ఎందుకంటే మీ పేరు, మీ భర్త పేరు అదే. ఫేత్ఫుల్ అండ్ ట్రూత్ఫుల్. అమిత్తై పేరేమిటి? ఫేత్ఫుల్, ట్రూత్ఫుల్. ఫేత్ఫుల్ అంటే నమ్మకమైన, ట్రూత్ఫుల్ అంటే సత్యమే. మరి సత్యమే పలుకుతారు తప్ప తన నోటి వెంట అబద్ధం రాదు. అలాంటి తండ్రికి పుట్టిన, మన భాషకు అర్థం కాడకు పౌరం అనుకుందాం. పౌరం కాదు కానీ పౌరం కంటే మించిన పక్షి అది డవ్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు ఆ డవ్ ప్రాముఖ్యత మన సబ్బులో కనబడుతుంది. డవ్ సబ్బు. ఆ పక్షి పేరు దానికి పెట్టారు. కానీ తండ్రి పేరు ఫేత్ఫుల్ అండ్ ట్రూత్ఫుల్, నమ్మకస్తుడు, తర్వాత సత్యవంతుడు. కొడుకు పుట్టిన సమాధానం, శాంతి అని నెమ్మది పేరు కలిగిన ఈ వ్యక్తి ఇక్కడ మనం చూస్తే అల్లకల్లోలానికి కారణమయ్యాడు. ఈ అల్లకల్లోలం జరుగుతూ ఉంటుండగా వాళ్ళందరికీ, లోకంలో వారందరికీ అర్థమైంది ఎందుకు మనకు వచ్చింది, ఎవరి వలన, దేని వలన ఇది వచ్చింది అన్నప్పుడు వారందరూ కలిసి చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఆ చీట ఎవరికి వచ్చింది? యోనా బంపర్ ఆఫర్తో గెలిచాడు. యోనా అంతే వెళ్ళిపోయింది. వాడు నావికుడిని పిలిచాడు, నిద్రపోతా రా అన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత యోనాను అడుగుతున్నాడు, ఏం చేస్తావు, ఏంటి సంగతి, నువ్వు ఎక్కడవి, ఎక్కడ వాడు అని అడిగితే అంటాడు, చూడు అక్కడ కాబట్టి వారు అతను చూసి 8వ వచనం, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితవో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియచేయి. నువ్వెవరు, నీ అడ్రస్ ఏమిటి, నీ వ్యాపారం ఏమిటి, వాట్ ఈస్ యువర్ బిజినెస్? ఈ వాడు బుక్ చేసుకున్నావు, మమ్మల్ని తీసుకెళ్తున్నావు తర్షీషుకి, ఏమిటి చేస్తున్న వ్యాపారం, ఎందువల్ల మాకు ఈ కీడు వచ్చింది అని అడిగితే అంటున్నాడు అతను, వారి తిట్టాను, నేను హెబ్రీయుడను, సముద్రమును భూమికిని సృష్టికర్త ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. భూమికి ఆకాశానికి దేవుడు. ఇందా చెప్పుకున్నా, వీరు ఆ పడవకి, ఆ సముద్రానికి, ఆ గాలికి, ఆ తుఫానికి దేవుళ్ళుగా భావించి వాటిని శాంతింపజేస్తూ వారి జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నేను హెబ్రీయుడను. అయితే నేను సేవిస్తున్న దేవుడు భూమికి, ఆకాశానికి, సముద్రానికి, సమస్త వీటంతటి మీద ఆధిపత్యం కలిగిన దేవుని యొక్క సేవకుడని నేను ఆయన భయభక్తులు గలవాడై ఉన్నాను. 10వ వచనం చూడండి ఈ మాట, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతను ఆ మనుషులకు తెలియజేసి ఉండేను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అడిగిరి. ఇది ఇప్పుడు కాకుండా, అడిగినప్పుడు కాకుండా దానికి ముందే చెప్పాడు. వాడు ఎక్కుతున్నప్పుడే వాళ్ళు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను అని చెప్పి వారికి చెప్పాడు. కానీ అప్పుడు దాని తాలూకు తీవ్రత వారికి అర్థం కాలేదు. యెహోవా ఎవరి సన్నిధి పారిపోతున్నాడట, పోన్లే మన పడవ తీసుకెళ్తాం, మన డబ్బులు ఇచ్చాడు, కేవి ఇచ్చాడు, మనం తీసుకెళ్ళిపోదాం అని భావించారు. కానీ ఇప్పుడు ఈ తుఫాను సంబంధించిన తర్వాత వారికి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఆ దేవుని దగ్గర నుంచి పారిపోతున్నాడు. వాళ్ళ సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేస్తున్న పని ఏమని అని చెప్తున్న మాట, నీ చేసిన పని బాగోలేదు, మంచిది కాదు, నువ్వు సరైన పని చేయలేదు అని వారిని తన గద్దెస్తులు, అన్యులు, ఇతరులు తన గద్దెస్తులు, తన ముందు నిలబడడానికి ఏమాత్రం కూడా సామర్థ్యం, స్తోమత లేని వ్యక్తులు, నువ్వు చేసిన బాగలేదయ్యా. ఒక ప్రవక్తతో అనడం ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచించండి.
అయితే ప్రవక్త బయలుదేరినప్పుడు తను హాయిగా నిద్రపోవడం గల కారణం ఆలోచన ఒకసారి ఊహించండి. మనము కూడా చాలాసార్లు దేవుని చిత్తము నుండి, దేవుని మార్గము నుండి, దేవుని ఉద్దేశం నుండి మనం దూరంగా పారిపోతున్నప్పుడు మనము కూడా యోనా వలె యొప్పే వెళ్ళేసరికి వాడ రెడీగా ఉంది. ఆ వాడేమో ఎక్కడికి వెళ్తుంది? తర్షీషుకు వెళ్తుంది. కనుక దేవుడు అంటావు, ఏమంటావు అక్కడ? నాకు కావాలి ఎన్ని కోయిన్సిడెన్సెస్, ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా జరుగుతున్నాయి. వాడు టికెట్ ఉంది, నేను ఒక్కడే ప్రయాణం, వాడు బుక్ చేసుకోవడానికి అవకాశం, వాడు కొనడానికి లేకపోతే దాన్ని బుక్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఎక్కాను, దాని మంచి సీట్ నాకు ఉంది, నేనే గెస్ట్ని, నేనే హోస్ట్ని, లేకపోతే నేను నా అజమాయిషిని జరుగుతూ ఉంది. కానీ బెస్ట్ సీట్లు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. ఎంత హాయి అంటే మనం చెప్పుకున్నాం, చుట్టూ ఉన్న తుఫాను ఆ వాడు అడుగు భాగంలో ఉన్న వ్యక్తికి అసలు ఏమీ తెలియడం లేదు. ఒక్కొక్కసారి దేవుని చిత్తానికి వెళ్ళిపోతున్నప్పుడు మనకు కూడా అన్నీ సమకూడి జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇది దేవుని చిత్తం కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది నాకు అలా అనుకోగానే ఇది ఎందుకు నాకు అవుతుంది, అనుకోగానే నాకు ఎందుకు ఎలా ఏర్పడుతుంది, ఇంక చెప్పాలి నాకు ఇంత నెమ్మది ఉంది, ఇంత సమాధానం ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి భ్రమలోనికి వెళ్ళొద్దని మనవి చేస్తాం. యోనా వంటి భ్రమలోనికి వెళ్ళొద్దు. మన మట్టుకు మనం ప్రతిదీ మనం నచ్చినది, మనకి ఇష్టమైనది మనం చేసుకుంటూ ఉన్నదే సరైనది అనుకోవద్దు. నిద్ర పట్టేసింది కాబట్టి ఇది దేవుని చిత్తం అనుకోకండి దయచేసి. విశ్రాంతిగా ఉన్నాం కాబట్టి ఇది దేవుని చిత్తం అనుకోకండి. ఆ ఓడను బుక్ చేసుకున్నాడు కనుక నావికులందరూ కూడా సల్యూట్ చేస్తున్నారు యోనాకి. కెప్టెన్తో మొదలు కానీ సైనికులు, నావికులందరూ సల్యూట్ చేసి లోపలికి ఆహ్వానిస్తే అబ్బా ఏమి గౌరవం, ఎంత మర్యాద, ఎంత శ్రేష్టమైన సీట్ నాకు ఇచ్చారు. ఇవన్నీ ఒక్కొక్కసారి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా సంభవించవచ్చు. కానీ మన లోపల మనకు తెలుస్తుంది దేవుని చిత్తానికి మనం అవిధేయులమే, దేవుని నుండి దూరంగా పారిపోతున్నామని. ఈ దేవుడు చూసినట్టు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? దేవుడు ఎవరు? ఆకాశమందు భూమికిని, క్షమించిన సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా. సముద్రానికి, భూమికి, సమస్తానికి సర్వశక్తిమంతుడు ఆయన, ఎల్ షడాయ్ ఆయన, సర్వాధికారి. అయితే ఆయన సముఖంలో నేను పారిపోతున్నాను. అయితే పరిష్కారం సముద్రంలో పడేయమన్నాడు. అయితే వారికి ఇష్టం లేదు. వారికి ఇష్టం లేక ప్రయత్నం చేస్తారు, ఓడలు తేలిక చేస్తారు. ఒడ్డుకి ఏదో రకంగా వచ్చేద్దామని, మ్యాప్ పెట్టండి, ఒడ్డుకి వచ్చేద్దామని. అది చూడండి, అక్కడ ఆ ప్రయాణం కూడా చూస్తే గీతలు ఉంచి ఒడ్డు దగ్గరలోనే ప్రయాణం సాగుతూ ఉంటుంది. కానీ వీలైనంత వరకు ఒడ్డుకి వచ్చేద్దాం, ఎడమ కిందకు వస్తే ఒడ్డుకి చేరిపోతారు. లేకపోతే వెనక్కి యొప్పేకి వచ్చి బయలుదేరిన ఎంతసేపటికి తుఫాను సంభవించదో మనకు తెలియదు. కానీ వారు ఒడ్డుకు చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవునప్పుడు చివరికి వారు చేసిన పని యోనాను పడేసి, ఆ పడేసి ముందు దేవునికి ఒక ప్రార్థన చేశారు. ప్రభా, మరి మేము కావాలని చేయడం లేదు కనుక నరహత్య దోషం మా మీద లేకుండా మమ్మల్ని క్షమించని చెప్పి ప్రార్థన చేసి అవతల పడేశారు. పడేయగానే ఏమైంది? సముద్రం నెమ్మదైపోయింది. యోనా వల్ల ఎంత అల్లకొల్లం. మన వల్ల మనం హాయిగా నిద్రపోతూ ఉండొచ్చును, కానీ మన వల్ల చుట్టూ ఉన్న వారికి ఎంత అల్లకల్లోలం, ఎంత అశాంతి, ఎంత అనెమ్మది కలిగిన పరిస్థితులు, ఎంతటి తీవ్రమైన ప్రాణం పోయే పరిస్థితులు. మన మటుకు హాయిగా నిద్రపోతున్నాం దేవుని చిత్తం నుండి దూరంగా ఉంటూ కూడా. కానీ దేవుని సంగమా ఆలోచించవలసి మనవి చేస్తూ ఉన్నాను. యోనా 2వ అధ్యాయం మనం చూస్తే 17 చూస్తాం. గొప్ప మత్స్యం యోనాను మింగేసింది. దేవుడు నియమించాడు, అది వచ్చి తను మింగింది. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకి ఇలాగూ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఒకసారి చూద్దామా? నేను ఉపద్రవంలో ప్రత్యుత్తరం ఇచ్చాను. క్షమించండి, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడివేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటేని. ప్రాణాంతము వచ్చి ఉన్నంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది.
నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటాను. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. యోనా చేసిన ప్రార్థన. అయితే ఈ ప్రార్థన జాగ్రత్తగా గమనిస్తే, ఇదంతయు యోనా చేసిన ప్రార్థన అంతా మనం గమనిస్తే ఉన్న విషయం ఏదనగా, ఈ 2వ వచనం నుండి 9వ వచనం వరకు యోనా చేసిన ప్రార్థన అంతయు కూడా దేవుని వాక్యాన్నే ప్రార్థన చేశాడు. అది ముఖ్యంగా కీర్తనలో ఉన్న భాగాలు తీసుకొని తన ప్రార్థనగా చేశాడు. కానీ ఈ ఉపదేశం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సొంత మాటల్లో కంటే దేవుని వాక్యాన్ని తీసుకొని ప్రార్థన చేస్తే ఎంత మేలు జరుగుతుంది. యోనా తన సొంత మాటలు ఏది కాకుండా దేవుని వాక్యం ఉందన్న దావీదు చేసిన ప్రార్థనలు, ఇంకా ఆయా భక్తులు చేసిన ప్రార్థనలు, వాక్యాన్ని తీసుకొని తన ప్రార్థన చేసిన విషయాన్ని మనం గమనిస్తాము. 2వ వచనం చూస్తే, ముఖ్యంగా NIV తర్జుమా నుంచి నేను చూశాను ఇది. 2వ వచనం చూస్తే, ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్ టు ద లార్డ్. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఐ కాల్ టు ద లార్డ్ అండ్ హి ఆన్సర్డ్ మీ. మీరు తర్వాత కూడా రిఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి. 18వ కీర్తన 6వ వచనం. తర్వాత నాకు జవాబు ఇచ్చిన మాట 120వ కీర్తన 1వ వచనం. కానీ కీర్తనలో ఉన్న 18వ వచనం 6వ వచనం, 120వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో ఆ 2 వచనాలు తీసుకొని ప్రార్థన చేశారు. తర్వాత 3వది, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. యూ హ్యావ్ హర్ల్డ్ మీ ఇన్ టు ద డెప్త్స్. అది 88వ కీర్తన 6వ వచనాన్ని ప్రార్థన చేశాడు అక్కడ. ఆ తర్వాత అంటాడు అదే వచనంలో, ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు, నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి. అది ఆల్ యువర్ వేవ్స్ అండ్ స్వెప్ట్ ఓవర్ మీ అనేది 42వ కీర్తన 7వ వచనం ప్రార్థన చేశాడు అక్కడ. తర్వాత 4వ వచనం మనం చూస్తే, నీ సన్నిధిలో నేను వెలివేయబడినను, నీ సన్నిధిలో నేను వెలివేయబడాలని చెప్పుకున్నప్పటికీ అంటాడు కీర్తన 31వ కీర్తన 22వ వచనం, అది 4వ వచనంలో తను చేస్తున్న ప్రార్థన. నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచెదను అనుకుంటేని. తర్వాత 5వ వచనం మనం చూస్తే, ప్రాణాంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించినది, సముద్రపు నాచు నాకు తల చుట్టుకొని ఉన్నది. అది కీర్తన 69వ కీర్తన 1-2 వచనాలు. తర్వాత 7వ వచనం మనం చూస్తే 77వ కీర్తన 11-12 వచనాలు. నేను మరిన్నటి ఎక్కి రాకుండా భూమి గడిలో వేయబడినప్పుడు పర్వతం పునాది నేను దిగి ఉన్న నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపం పైకి రప్పించి ఉన్నావు అని. ఇంకా 7వ వచనం, నా కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలో నీ యొద్దకు నా మనవి వచ్చాను. 77వ కీర్తన 11 వచనం 12 వచనం. అలాగే 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 27వ వచనం. ఇవి తను ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 7వ వచనం చూస్తే, నీ యొక్క పరిశుద్ధాలయం అన్నప్పుడు 11వ కీర్తన 4వ వచనం, 18వ కీర్తన 6వ వచనం. తర్వాత విగ్రహాల గురించి తను చేసిన ప్రార్థన 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం అన్నమాట. తర్వాత ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 8వ వచనం అన్నమాట. అయితే 9వ అధ్యాయం తన మొక్కుబడులు, వాటి గురించి చేసిన ప్రార్థన ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 4-5 వచనాలు. తర్వాత తన బలుల గురించి మాట్లాడిన మాటలు చేసిన ఆ ప్రార్థన కీర్తన 50వ కీర్తన 14 వచనం 23వ వచనం. తన హోషే గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఆఖరిగా రక్షణ గురించి తన చేసిన ఆ ప్రార్థన 9వ వచనం చివరిలో మనం చూస్తాం. అది కీర్తన 3వ అధ్యాయం 3వ కీర్తన 8వ వచనం. నిజముగా దేవునికి సేవకుడేతను కదా. దేవుని వాక్యం అంతగా కంఠతా కలిగిన వాడే. ఆ వాక్యాలు తీసుకుని తను ప్రార్థన చేస్తే మనం చూసాం ఫలితం. దేవుడు అతనిని మరొకసారి దర్శించాడు. కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సొంత మాటలో ప్రార్థన చేయండి వద్దనను, కానీ దయచేసి వాక్యపు వెలుగులో, వాక్యపు అవగాహనతో, వాక్యమైన విషయాలు మనం జోడిస్తూ ఆ వాక్యాన్ని తీసుకుని మనం ప్రార్థన చేస్తే, సైతాన్ని శోధించినప్పుడు వాక్యంతో శోధిస్తాడు. దాని జవాబు మన వాక్యంతో జవాబు చెప్పాలి. ప్రభు అలా చేశాడు.
అలాగే మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా వాక్యాన్ని తీసుకొని మనం ప్రార్థన చేస్తే మనకి ఎంతో మేలు కలుగుతుంది. కనుక మన సందర్భానికి, మన యొక్క అవసరానికి ఉన్న విషయాలు మనం ఎరిగిన వారమై ఆ వాక్యం అది ఎక్కడుంది మనకు సంబంధించిన విషయం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మనకు చూపిస్తాడు. అది కావాలి అంటే వాక్యం క్రమంగా సంవత్సరం ప్రారంభంలో చెప్తున్నాను. ఇది ఎన్నో రోజు వేళ 12వ రోజు. కానీ ఇప్పుడైనా ఆలస్యం అయిపోలేదు. బైబిల్ చదవడం మొదలు పెట్టండి. చదవండి బైబిల్. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం పూర్తయ్యే సమయానికి బైబిల్ పూర్తిగా ఏం చేయాలి? చదివేయాలి. ఈ సంవత్సరం బైబిల్ అంతా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పూర్తి కావాలి. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం 2023 సంవత్సరంలో చూసినట్లయితే ఇంచుమించు అక్టోబర్, నవంబర్ నుంచి బైబిల్ చదవలేదు. ఎంతవరకు చదవలేదు అంటే మామూలు చదువుతున్నాను, అంటే అక్కడక్కడ వాక్యం బోధించడానికి చదువుతున్నాను, కానీ క్రమంగా చదవడం కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. ఒక్కోసారి బైబిల్ సంవత్సరాలు 2 సార్లు పూర్తి చేస్తున్నాను, ఒకసారి 3 సార్లు పూర్తి చేస్తున్నాను, ఒకసారి అవుతుంది. అది రకరకాల తర్జుమాల్లో రకరకాల ప్లాన్స్ ప్రకారంగా చదువుతూ ఉన్నాను. కానీ 2023 అక్టోబర్, నవంబర్ నుంచి అనుకుంటాను చదవడం పూర్తిగా మానేస్తాను. పూర్తి చదవలేదు. అది ఎంతవరకు మానేస్తానంటే 2024 సంవత్సరం మనం ఉపవాస కూడాలు పెట్టాం. ఎప్పుడది? ఏ నెల? ఆగస్టా? 21 రోజులు ఉపవాస కూడాలు పెట్టాం. ఆగస్ట్ నెల ఉపవాస కూడాలు. అప్పుడు నాలో గొప్ప కార్యం జరిగింది. ఇంతకాలం వదిలేస్తాను. ఇంకా చెప్పాలంటే చాలా కాలం ప్రార్థన కూడా చేసుకోలేదు. చెప్పాను, సంఘంలో సాక్షి చెప్పాను. ప్రార్థన చేయలేని పరిస్థితి అనగా జరుగుతున్న విషయాలు ఎందుకు ఏమిటనే ప్రశ్నలతో ప్రార్థన కూడా లేని పరిస్థితుల్లో సంఘం అంతా మీరందరూ చేస్తున్న ప్రార్థనలు నన్ను నిలబెట్టాయి, కొనసాగింపజేశాయి. దాన్ని బట్టి సంఘం మీ అందరికీ మరలా వందనాలు చెప్పినా అది తీరదు. అయితే ప్రార్థన వాక్యం వదిలేస్తాను. కానీ ఉపవాస కూటాల తర్వాత నాలో కలిగిన భావం ఏదనగా, బాధ ఏదనగా, నేను చదవడం మానేసి చదవాలి. అప్పటికి ఆగస్ట్ అయిపోయింది. కానీ ఈ సంవత్సరానికి దగ్గరలో ఉంది. ఆగస్ట్ అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు పూర్తి చేయగలనా అని ఆలోచిస్తున్న సమయంలో దేవుడు నాకు ఒక ప్లాన్ కూడా చూశాను. దేవుడు నడిపించిన విధానం చూసిన ప్లాన్ తీసుకొని దాని ప్రకారంగా చదవడం మొదలు పెడితే దేవునికి మహాకృప చేత ఈ పోయిన సంవత్సరం నా పుట్టినరోజుకు ముందు 22వ తేదీకి ముందుగానే మొత్తం బైబిల్ అంతా కూడా ఒకసారి పూర్తి చేశాను. పాత నిబంధన అంతా ఒకసారి, కొత్త నిబంధన అంతా 2 సార్లు, కీర్తనలు 2 సార్లు, అంతే పూర్తి చేయగలిగాను. ఎప్పుడు? సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు. కనుక ఇప్పుడు జనవరి 12. కానీ ఈ నెలలు ఉన్నాయి. కానీ మన కష్టం ఎంత మాత్రము కూడా కాదని మనవి చేస్తున్నాను. చదవండి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతాం, మనలో ఉంటే మనకు అవసరమైన సమయంలో ఆ వాక్యం మన జ్ఞాపకానికి పరిశుద్ధాత్ముడు తీసుకొని వస్తాడు. కానీ దేవుని యొక్క సంగమా, వాక్యాన్ని మన లోపల దాచుకుందాం. యోనా నుండి మరి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం, చేప కడుపులో నుండి చేస్తున్నాడు ఈ ప్రార్థన. ఆ చుట్టూ చేప తాలూకు విషయాలన్నీ ఆవరించుంటుండగా యోనాకు ఆ చేపకు దేవుడు ఆజ్ఞాపించిన మింగు, కానీ జీర్ణం చేసుకోవద్దు. ఎన్ని రోజులు? 3 రాత్రింబాగలు. దానికి ఆహారం ఉంది లోపల, జీర్ణం చేసుకుని బ్రహ్మాండమైన భోజనం అవుతాడు యోనా. కానీ దేవుడు పర్మిషన్, కానీ అక్కడ ఉంటుండగా యోనాకు మారు మనసు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక దేవునికి సంగమా, మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మనం ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం. అయితే మళ్ళా మ్యాప్ చూపించండి. చేప ఏం చేసింది? యోనాను కక్కేసింది. ఎక్కడికి ఎక్కేసి ఉంటుంది? ఎక్కడమ్మా? నినివే అమ్మా? తర్షీషులోనా? నినివే ఒడ్డా? నినివే రేవు ఎక్కడ ఉంది? మ్యాప్లో చూడండి ఒకసారి. నినివే దగ్గర సముద్రం లేదు. మనకు ఈ యోనా కథ మనకి ఎలాగుందనంటే, యోనా వాడెక్కాడు, తర్షీషు బదులు దేవుడు నినివేలో కక్కించాడు. నినివే దగ్గర వెళ్ళలేదండి వాడ. నేను అక్కడ సముద్రం లేదు. అక్కడ నినివే దగ్గర ఎక్కడికి ఎక్కేసింది? మళ్ళీ యొప్పేలోనే. ఆ 3 రోజులు తన కడుపులో ఉంచి, ఈ 3 రోజులు అతను మారు మనసు, పశ్చాత్తాపం ఇవన్నీ
మరి మొదటి రోజు వచ్చిందో, రెండో రోజు వచ్చిందో, మూడో రోజు వచ్చిందో మనకు తెలియదు. ప్రార్థనకి ఎక్కువ సమయం అక్కర్లేదు కదా. లోపల కడుపులో ఉంటుండగా, జీర్ణం కాకుండా ఇంక దాని తాలూకా రసాలు గిసాలన్నీ ప్రవహిస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లో తనకి ఎప్పుడు వచ్చిందో కానీ మొత్తం మీద 3 రోజుల కాలం పట్టింది. మళ్ళీ ఎక్కడికి ఎక్కేసిందో చేప? మళ్ళీ యొప్పే నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళడానికి ప్రయాణం మనం చూస్తే, ఈ మ్యాప్ ప్రకారం చూస్తే మళ్ళీ యొప్పే నుంచి తను గాతు వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఉప్పే నుంచి మళ్ళీ ఓడ తీసుకొని ఇక్కడ తర్షీష్ కాకుండా తూరు టైర్ అనే ప్రదేశం ఉంది, అక్కడి వరకు ఓడలో వెళ్ళాలి. అక్కడి నుంచి రోడ్డు ప్రయాణం వెళ్ళవలసి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అది ఎంత దూరం అని అంటే ఇందాక చెప్పుకున్నాం, యొప్పే నుంచి తర్షీష్కు 1600 కిలోమీటర్లు. కానీ ఇక్కడ యొప్పే నుంచి తూరు వెళ్ళి అక్కడి నుంచి నినివే వెళ్ళడానికి 885 కిలోమీటర్ల దూరం. ఆ రోజుల్లో ఒకవేళ క్యారవాన్స్ అనగా బగ్గీలతో తీసుకుని వెళ్ళే ప్రయాణ సాధనాలు, రోజుకి గుర్రబండ్ల ఎద్దులు తీసుకుని వెళ్ళేవి 32 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే రోజుకు ప్రయాణం చేయగలరు. కానీ ఈ ప్రయాణం ఎంతసేపు పట్టి ఉంటుందంటే దాదాపు 1 నెల రోజుల పాటు యోనాకు పట్టింది. 1600 కిలోమీటర్లు వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవుడు మరలా తెచ్చి యొప్పేలో కక్కించాడు. అది బయటకు వచ్చిన తర్వాత మరలా 885 కిలోమీటర్లు, రోజుకి 32-40 కిలోమీటర్లు లెక్కన దాదాపు 4 రోజులు ప్రయాణం చేసే పరిస్థితి. దేవుడు మరలా రెండో అవకాశం ఇచ్చేవాడు, రెండోసారి దర్శించేవాడు. కనుక దేవునికి సంగమా, మనం ఒకవేళ ఒకసారి దారి తప్పినా మనం నిరాశ పడవద్దు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. నేను అన్నట్టు మూడో అధ్యాయం చూస్తే అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, రెండవసారి మన దేవుడు దర్శించాడు. ఏం సెలవిచ్చాడు? నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నీ తెలియచే సమాచారం. దానికి దేవుడు పని మార్చలేదండి. ఇంత అసంతృప్తితో ఉన్నాడు, ఇంత అయిష్టంగా ఉన్నాడు కనుక నినివే కాక నీకు ఎక్కడికి వెళ్ళమని పరిగెడతాడు. కానీ దేవుడు ఏం చెప్తే మళ్ళీ నువ్వు అక్కడికే వెళ్ళాలి. ఇకతో ఆపుతాను, నా ప్రసంగం పూర్తి కాలేదు. అసలు చెప్పాలనుకున్నది, మొదలుపెట్టింది ఇది ఉపోద్ఘాతం. ప్రాముఖ్యంగా మాట్లాడాలనుకున్నది అసలైన సందేశం ఈ 3-4 అధ్యాయాల్లో మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా? వింటున్నారా? ఇందులో ఎవరైనా మీకు మీరు కనబడ్డారా? చూసుకోండి, ఒకసారి అద్దాలు చూసుకోండి. మీకు మీరు కనబడుతున్నారు. మన సెల్ఫీలు తీసుకోవాలి. కనబడితే ఏం చేయాలి? నేను విన్నావు, చెప్పావు, నీకు చెప్తావు, నీకు అదే పని కదా. మరి మా సంగతి మా ఇష్టం అది లేదండి. దేవుని రాజ్యములో, దేవుని సంఘములో మా ఇష్టం అనే మాట లేదు. వాక్యానికి లోబడ్డమే, మనం సరి చేసుకోవడమే. కానీ యోనా చేప కడుపులోని చేస్తాడు. అనగా ఆ తీవ్రమైన పరిస్థితి చూసినట్టయితే అంటాడు, ఇక్కడ పర్వతముల పునాదులోనికి వెళ్ళిపోయాడు, అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. వాడు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతాడు, ఇంకా అడుగు తీసుకెళ్ళిపోయాడు దేవుడు. మరి వెలుగు చూస్తాను, బ్రతుకుతానని ఆశ తనకు లేదు. అలాంటి పరిస్థితులు అక్కడి నుండి చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. మనం ఎక్కడి నుండి చేసిన సముద్ర దిగంతంలో మనం చేసిన, ఆకాశ పైన మనం చేస్తాం, విమానంలో ప్రయాణం చేస్తాం. అక్కడ పెన్సట్టేనా చెప్పిన సాక్ష్యం విన్నాం. టర్బులెన్స్లో గంట ప్రయాణం 2 గంటల పైన పెట్టింది. చనిపోతామేమో, అయిపోతుందేమో. తిరుపతి నుండి వైజాగ్ ప్రయాణం. అక్కడి నుంచి చేస్తున్న ప్రార్థన, మన భూదిగంతం నుంచి చేస్తున్న ప్రార్థన, మనం ఏ స్థితిలో ఉండి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ యోనా వల్లే దేవుని వాక్యాన్ని తీసుకొని మనం ప్రార్థన చేస్తే, ఓసారి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏం ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాడుగా
ప్రభు నాకు ఇచ్చింది. ఒకసారి ఉపవాస కూటంలో పెట్టాం, బ్రేక్ త్రూ ఫాస్ట్ అని పెట్టి చెప్పినప్పుడు అది ఆ వాక్యాలు పెట్టాం. అందులో మీకు ఎవరికి గుర్తున్నాయి లేదో, ఆ కీర్తన దేవుడు నాకు ఇచ్చినవి, దాన్నే ప్రార్థన చెప్పాడు. అదే చేస్తున్నాను, అప్పుడప్పుడు అదే ప్రార్థన చేస్తూ ఉంటాను. అవేమనగా మొదటి కీర్తన, 3వ కీర్తన, 9వ కీర్తన, తర్వాత 139వ కీర్తన, తర్వాత 3x9 27వ కీర్తన. ఈ కీర్తనలు అనుసరించి ప్రార్థన చేయమన్నాడు. ఏం ప్రార్థన చేయాలి, ఏం అడగాలో తెలియనప్పుడు ఆ 1, 3, 9, 27, 139 ఆ ప్రార్థన నాకు ఎంతగానో బలమును చేకూర్చింది. కనుక వాక్యాన్ని తీసుకొని ప్రార్థన చేద్దాం. వాక్యం చదవడం కోసం ఈ ఆదివారం అయినా నిర్ణయం తీసుకోండి, చదవడానికి నిర్ణయించుకోండి. ఎక్కువ సమయం అక్కర్లేదు చదవడానికి. బైబిల్ అంతా పూర్తి చేయాలంటే మీరు 20 నిమిషాలు రోజు కేటాయించగలిగితే చాలు. 20 నిమిషాలు కంటే తక్కువే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు. 1, 2 సార్లు 3 సార్లు చదవాలంటే కొంత సమయం తీసుకోవచ్చేమో, కానీ ఇప్పుడు యోనా ఈ పుస్తకం అంతా చదవడానికి ఎంత టైం పడుతుంది? మహా అయితే 10 నిమిషాలు అనుకోండి పని, ఒక్క సిట్టింగ్లో చదివేయచ్చు. అలాంటి చదవగలిగిన పుస్తకాలు చాలా ఉన్నాయి బైబిల్లో. చదవండి, దేవుని వాక్యాన్ని లోపల దాచుకుందాము. ఆ వాక్యం తీసుకొని మనం ప్రార్థన చేస్తే యోనా వలె ఇంకా బైబిల్లో భక్తులు చేసిన ప్రార్థన అనుసరించి, ఇంకా ప్రభు చేసిన ప్రార్థన కూడా కీర్తనలో భాగాలు తీసుకొని, ఆయన శిలువ మీద పలికిన మాటలు కూడా కీర్తనలో భాగాలే ఆయన పలికాడు. కనుక ప్రభు యొక్క మాదిరిని అనుసరించి దయచేసి దేవుని వాక్యాన్ని చదవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. వచ్చేవారం మిగతా పూర్తి చేస్తాను. దేవుడి సందేశం మనందరి వినికిల్లో ఆస్వాదించును గాక. ఆమేన్.